అద్భుత నటీమణి అంజలీదేవి సొంత నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్లో ఎన్టీఆర్ నటించిన చిత్రం స్వర్ణమంజరి. ఈ జానపద చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకుడు. తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించారు. తమిళంలో జమినీ గణేశన్ నటించారు. స్వర్ణమంజరిగా అంజలీదేవి నటించిన ఈ చిత్రంలో మత్స్యకన్యగా జయంతి నటించారు. ఈ సినిమాలో మత్స్యకన్య శాప విమోచనం కోసం యువరాజు చంద్రభానుడు సింహంతో పోరాడే సన్నివేశం ఉంది. ఇందుకోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉత్తరాది నుంచి ఒక సింహాన్ని కొని తెచ్చారు. దాని పోషణ కోసం మరో 10,000 రూపాయలు ఖర్చు చేశారు. వాహిని స్టూడియో ఒక పెద్ద బోను తయారు చేయించి అందులో ఆ సింహాన్ని ఉంచారు. సింహంతో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. ఇంకా కొన్ని రోజుల వర్క్ మిగిలి ఉండగా ఒకరోజు ఆ మృగరాజు హఠాత్తుగా కన్నుమూశాడు. తమ షూటింగ్ పూర్తి కాగానే మద్రాసు జూకి ఆ సింహాన్ని ఇవ్వాలని అంజలీదేవి, ఆదినారాయణరావు అనుకున్నారు. ఈ హఠాత్ సంఘటనతో ఆ ఇద్దరు తట్టుకోలేక 4 రోజులు సెట్కు రాలేదు. ఆ తరువాత మరో సింహాన్ని తెప్పించి మిగిలిన పనిని పూర్తి చేశారు.